పరిష్కారం. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అప్పులు దానిపైన చర్చ. హ్మ్. క్వైట్ ఆపోజిట్‌గా ఉన్నాయి. ఓకే. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు ఒకే స్వభావం. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కోణంలోనే జరుగుతుంది తప్ప అప్పుల పైన నిజాయితీతో కూడుకున్నటువంటి చర్చ నడవట్లేదు. దానికి కారణం కూటమి వ్యవహరిస్తున్న తీరే. హ్మ్. నంబర్ 1 దేశవ్యాప్తంగా అప్పులు చూసుకున్నప్పుడు దాదాపు 46,00,000 కోట్లు, 45,00,000 కోట్లు బడ్జెట్ హ్మ్. అంచనా ఉంటే హ్మ్. దాదాపు 16, 17 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. హ్మ్. 1 ఇయర్. అంటే దాదాపు ప్రతి నెల లక్ష చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. హ్మ్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అప్పులో ఊబిలో కూరుకుపోయింది. అప్పులు పెరిగేసరికి ఏమవుతుందంటే రాను రాను ఆ హ్మ్. అప్పులకి వడ్డీ ప్లస్ అసలు. ఎలా ఉంటుందంటే మనం అపార్ట్‌మెంట్ కొంటే ఒక 40, 50 లక్షల రూపాయలు లోన్ అవును. పెట్టుకుంటే అవును. మనం మొత్తం 30 ఏళ్లలో కట్టే లోపల రూ. 1,00,00,000 ఫైన్ కడతాం. హ్మ్. వడ్డీ కలిసి. ఆ అవును. రకంగానే దీన్ని కూడా కట్టాలి. హ్మ్. మళ్ళీ ఎప్పుడో కట్టుకుంటామంటే కుదరదు. ఎప్పటికప్పుడు రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉండాలి. 30 ఏండ్లకి ఒక ఒక అప్పు, 20 ఏండ్లు ఆ కాల పరిమితి ప్రకారం అప్పులు ఇస్తా ఉంటారు. హ్మ్. కాబట్టి ఎప్పటికప్పుడు అప్పులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఈరోజు 10,00,000 కోట్ల అప్పులుందనుకోండి. రేపు సంవత్సరం అనివార్యంగా ఇంకో 1,00,000 కోట్లు రిటర్న్‌గా రెగ్యులర్‌గా చేసేది నెక్స్ట్ ఇయర్ ఇంకొక 50,000 అదనంగా కోట్లు హ్మ్. చేయాల్సొస్తుంది. ఎందుకంటే హ్మ్. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి. పాత హ్మ్. దానికి రీఇన్వెస్ట్‌మెంట్ జరగాలి. ఓకే. ఈ రీత్యా అప్పులు పైన అప్పులు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెరిపోతా ఉంది. హ్మ్. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకోవడానికి కారణం ఏంటంటే, రాష్ట్రాలకు వస్తున్న డైరెక్ట్ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిచ్చేస్తోంది రాను రాను. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. ఉదాహరణకు ఈ సెస్ మనం వేస్తుంటారు. అవును. పెట్రోల్ సెస్ అని హ్మ్. రకరకాల హ్మ్. దీనేం చేస్తుంది గతంలో ఏ చార్జెస్ ఏసినా జీఎస్టీ వీటి రూపంలో ఉదాహరణకు పెట్రోల్ ధర రూ. 1 పెరిగిందనుకోండి. దేశవ్యాప్తంగా సెస్ రూపంలో. ఆంధ్రప్రదేశ్ ఆయా రాష్ట్రాలకు రావాల్సిన వాటా 40%, 30% వచ్చేయాల్సొస్తుంది. హ్మ్. అప్పుడేమవుతుంది రూ. 1 పెట్రోల్ ధర పెరుగుతుంది. వాళ్ళకి రావాల్సిన వాటా మన ఈ మధ్య కాలంలో హ్మ్. రాష్ట్రానికి అవసరం ఇవ్వడానికి వీల్లేనటువంటి పద్ధతిలో సెస్ ఏస్తున్నారు. అంటే హుహు. ఎంతో రూపాయి ఇస్తే రూపాయి వాళ్ళకే మళ్ళీ. దానివల్ల ఏమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం సెపరేట్‌గా ఈళ్ళ పాటికి ఈళ్ళేస్తున్నారు. అందువల్ల ఓకే. పెట్రోల్ ధరలు పెరిగినాయి. హ్మ్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు తగ్గించడం. హ్మ్. ప్లానింగ్ కమిషను రాష్ట్రానికి, కేంద్రానికి పన్నుల వాటాలో 50, 50 ఉండాలని జెప్పింది. హ్మ్. అందుకు భిన్నంగా ఈళ్ళు 42%కే పరిమితం జేసినారు. ఆ హ్మ్. రకంగా ఆదాయం రాష్ట్రానికి రావట్లేదు. ఈ హ్మ్. ఈ రకంగా కారణాల రీత్యా ఆదాయం తగ్గిపోతుంది. రెండోది గతంలో హ్మ్. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇన్‌స్టిట్యూషన్స్ ఉండేటివి. ఇప్పుడు హ్మ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఇట్లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఆదాయం ప్రభుత్వానికి అడిషనల్ ఆహ్, ఉపయోగంగా ఉంటాంది. కానీ ఓకే. ఇప్పుడేమవుతుంది అన్నిటిని ఒకదానికొకదాన్ని ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వానికేమో అప్పులు పెరుగుతున్నాయి. హ్మ్. ప్రైవేట్ కంపెనీలకేమో ఆస్తులు పెరుగుతున్నాయి. క్వైట్ అపోజిట్‌గా ఉంటుంది. హ్మ్. గవర్నమెంట్‌కేమో అప్పులు పెరుగుతాయి. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ రిలయన్స్, అంబానీ మీరు చూడండి ఈ కాలంలో లక్షల కోట్ల అప్పు పెరుగుతోంది కదా! అదే అవును. లక్షల కోట్లు ప్రైవేట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతోంది. హ్మ్. ప్రైవేట్ కంపెనీలకు ఆదాయం పెరగడం ఏంది? దేశం అప్పుల్లో కూరుకుపోవడం ఏంటి? హ్మ్. ఇదే ఒక విచిత్రమైన పరిస్థితి దేశ రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో హేతుబద్ధమైన చర్చ జరగాల్సింది పోయి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగైనా నిందలేయాలనే పేరుతో విచ్చలవిడిగా అబద్దాలు చెప్పడం. ఓకే. అప్పులు ఎట్లయితే విచ్చలవిడిగా చేస్తారో, అబద్దాలు కూడా విచ్చలవిడిగా చెప్పడం. హ్మ్. ఉదాహరణకు మొన్న కూడా సీఎం గారు హ్మ్. ఏమంటున్నారు? 10,00,000 కోట్లు అప్పు చేసి ఎళ్ళిపోయాడు గత ప్రభుత్వం అంటాడు. హ్మ్. ఇక్కడ 2 అబద్దాలు. హ్మ్. ఒక అబద్ధం 10,00,000 కోట్లు అప్పే లేదు. రెండో అబద్ధం 10,00,000 కోట్లు జగన్ చేసేసాడా? హ్మ్. అంటే కేవలం జగన్ చేసేసినాడు. మాకు హ్మ్. సంబంధం లేదు. కాబట్టి ఈ ఈ దీనికెందుకురా సంక్షేమ పథకాల అమల్లో ప్రజల్లో నుంచి ఒత్తిడొస్తోంది. హ్మ్. ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఈ పథకం అప్పుడు అది అర్థమవుతోంది సీఎం గారికి. హ్మ్. కాబట్టి దీనికి కారణాలేమో ఆ ఒత్తిడొచ్చినప్పుడు ఏమవుతుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆయనుంటే అమలు చేసుండాడేమో ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే హ్మ్. గతంలో జగన్ గారు సిన్సియర్‌గా చేశారు కాబట్టి. అవును. కాబట్టి ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే ఆహ్, లక్షల కోట్ల అప్పుందని చెప్పేస్తారు. హ్మ్. ఆహ్, జగన్ వైపు వెళ్ళకూడదు కాబట్టి ఆయనే దీనికి కారణం అని చెప్పాడు. ఈ హ్మ్. ద్విముఖ వ్యూహంతో అప్పుల పైన ప్రభుత్వం చెప్తా అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది హ్మ్. మనం 14,00,000 కోట్ల అప్పుందని చెప్పిన అంచనాతో సూపర్ సిక్స్ ఇచ్చాం. హ్మ్. 14,00,000 కోట్ల అప్పుందని అంచనాతో సూపర్ సిక్స్ ఇచ్చాం. ఇప్పుడు హ్మ్. మీరు చెప్పినట్టు 10,00,000 కోట్లు అయినప్పుడు ఇంకా 4,00,000 తక్కువే ఉన్నట్టే కదా! అవును గదా! హ్మ్. సూపర్ 7 కూడా అమలు చేయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే హ్మ్. మీరు 14,00,000 10,00,000 కోట్లు. ఇది మొదటి అంశం. ప్రజలు అంత అమాయకంగా ఆలోచిస్తారని ఎందుకు అనుకుంటున్నారో తెలీదు. రెండో హ్మ్. పాయింట్ ఏందంటే అసలు 10,00,000 కోట్లు లేవు గదా! హ్మ్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు జగన్ గారు, చంద్రబాబు ఇంకోరు చెప్తే సరే వాళ్ళు అబద్దాలు హ్మ్. మనమే చెప్తి పయ్యావుల హ్మ్. కేశవ్ గారి రూపంలో హ్మ్. 7,00,000 చిల్లర కోట్లు అన్ని రకాలు అంటే స్టేట్ గవర్నమెంట్స్, గ్యారంటీస్ వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చిన కార్పొరేషన్‌లు అన్నీ అప్పులు కలిపి. హ్మ్. అన్ని తీసుకొచ్చారు. హ్మ్. ఇంకా ఏదైనా పాత బకాయిలు కొన్ని ఉంటాయి కాంట్రాక్టులు. హ్మ్. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 40, 50 వేల కోట్లు ఏసుకున్న 8,00,000 కోట్ల లోపే హ్మ్. జగన్ గారు ఎండ్ ఆఫ్ ద డేకి అప్పులు ఉన్నాయి. అంటే కార్పొరేషన్ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు,
వారసత్వంగా వచ్చిన అప్పులు మరియు అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు బకాయిలు చేసినప్పుడు. బకాయిలు అన్ని కలిపితే 8 లక్షల కోట్ల లోపు ఉన్నాయి. ఉమ్. మరి 10 లక్షల కోట్లని ఇంత దారుణంగా చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. రెండోది, ఆ 8 లక్షల కోట్లలో కానీ లెక్కలు తీసినామంటే జగన్ అప్పుల కన్నా చంద్రబాబు అప్పులే ఎక్కువ. ఉమ్. ఇప్పుడు బహుశా ఈ సంవత్సరం 1 లక్ష చిల్లర కోట్లు చేశారు కదా, ఉమ్. అన్ని కలుపుకుంటే బహుశా ఇప్పుడు 9 లక్షల కోట్లు ఉంటాయి. అవును. నేను చెప్పేది కాంట్రాక్ట్లు గెలిచిన బకాయిలతో సహా ఉమ్. 9 లక్షల కోట్లు ఉంటాయి. ఈ 9 లక్షల కోట్లు కానీ మనం లెక్కలేసుకుంటే పర్సంటేజ్ లేకపోతే ఏమంటారు చంద్రబాబు గారు? ఆ 10 లక్షల కోట్లు జగన్ ఖాతాలో వేసేస్తారు. ఉమ్. ఆ లెక్క 9 లక్షల కోట్లు జగన్ ఖాతా అయితే ఉమ్. లెక్కలు తీస్తే జగన్ ఖాతా కన్నా చంద్రబాబు ఖాతా ఎక్కువ. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అప్పులు, అన్ని రకాల అప్పులు ప్లస్ కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన బకాయిలు అన్ని కలిసి 3 లక్షల కోట్లు చుట్టూ ఉన్నాయి. అవును. 3 లక్షల కోట్లు. ఉమ్. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు ఆస్తిగా వచ్చింది 1,20,000 కోట్లు అప్పులు వచ్చాయి. దాంట్లో చంద్రబాబు గారి సగం ఉంటుంది కదా, 10 ఏళ్ళు అవును. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఉమ్. ఉమ్. ఒక 75,000 కోట్లు ఆయన లెక్కేసుకొని ఉమ్. ఆయన 14 నుంచి 19 వరకు ఒక 2,25,000 కోట్లు ఆయన చేస్తే ఉమ్. మొత్తం కలిసి అప్పటికే 3 లక్షల కోట్లు. ఉమ్. ఇప్పుడు 1 లక్ష కోట్లు. ఉమ్. అంటే జగన్ గారు మొత్తం ఖాతా 3 లక్షలు అయితే మంది 4 లక్షలు ఖాతా అవుతుంది. ఉమ్. అంటే ఇప్పటివరకు జరిగిన అప్పుల్లో కూడా మనమే ఎక్కువ చేసినాం. ఓకే. ఒక పక్క జగన్ కన్నా ఎక్కువ అప్పులు ఉమ్. చేసిన అప్పుల్లో మరి మొత్తం అప్పులు జగన్ అని చెప్పేయడం అని మరీ దారుణం కదా. ఉమ్. మరి జనానికి కూడా కొంత తెలివి ఉంటుంది అనేది మర్చిపోయి ఉమ్. సూపర్ 6